తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్‌కి తొలుత శంఖారావం ఊదింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి. మొదటే నిన్నటి నుంచి సభలు, సమావేశాలు ఊరు వాడ పెట్టడానికి సిద్ధపడటం. నిన్న మొదట శంఖారావం ఊదితే ఇప్పుడు రెండో రోజున భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది. ఆహ్, ఏది విజయ సంకల్ప సభ పేరుతో సభ పెట్టి పార్టీకి సంబంధించిన వర్గాలుగా విడిపోయినటువంటి నేతలందరూ ఒక్కతాటి మీదకొచ్చి గెలిపించమని కోరారు. మహారాష్ట్రలో వచ్చినటువంటి రిజల్ట్ నేపథ్యంలో అక్కడ 29 కార్పొరేషన్స్‌కి గాను దాదాపుగా 24 దాకా గెలుచుకుంటోంది. మిత్రులతో కలిపి 24, 25 దాకా గెలుచుకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి సిట్యుయేషన్ నేపథ్యంలో కాస్త ఉత్సాహం వచ్చింది. గ్రౌండ్ లెవెల్‌లో ఒక నిజామాబాద్ దగ్గర అరవింద్ అయినా, ఇటు ఈటెల రాజేందర్‌కి, బండి సంజయ్‌కి కరీంనగర్ ప్రాంతాల్లోనైనా ఎవరెవరికి పట్టున్న చోట్లన వాళ్ళు అనేది ఒక యాస్పెక్టు. అందరూ కలిసి రాష్ట్రమంతా ఒక పట్టు పట్టడం మరొక ఎత్తు. రామచంద్రరావు గారిని అందరూ గౌరవిస్తున్నారు తప్పించి ఆయన నాయకత్వంలో పనిచేయటం లేదు. ఆయన నాయకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. గతం కంటే మున్సిపాలిటీల్లో ఎక్కువ గెలిచాం అని మొన్న సంతోషపడాలి. ఏది గతం కంటే సర్పంచులు ఎక్కువ గెలిచామని సంతోషపడితే సరిపోదు. టగ్ ఆఫ్ వార్ ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంకా గ్రామీణ ప్రాంతాలకి ఆశించిన స్థాయిలో ఎదగలేదని నిరూపణ అయింది. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలలో అత్యధికం గ్రామీణ ప్రాంతాల నుంచినే గెలుచుకొచ్చారు. అయినా అదే గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో రిజల్ట్ చూపించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కాస్త ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి. దీన్ని ట్రయాంగులర్ ఫైట్‌గా తీసుకురాగలిగితే భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. పార్టీకి సంబంధించిన నేతలు తమ తమ ఊళ్ళల్లో గొప్పలు చాటుకోవడం అని కాకుండా రాష్ట్రం మొత్తం, తమ తమ జిల్లాల మొత్తం తమ ప్రభావం పడేలాగా, తమ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తమ ప్రభావం చూపేలా, తమ అసెంబ్లీ నియోజకవర్గ పరిధంతా తమ ప్రభావం చూపేలా కనీసం ఒక 20% మున్సిపాలిటీలు గెలుచుకోగలిగితే బీజేపీ రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికలకి సవాల్ విసిరినట్టు అవుతుంది. చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.